నమస్తే అండి. నేను డాక్టర్ శశికాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జీఏ ఆంకో సర్జన్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు మనము మోషన్ పేగులో విరోచనం పేగులో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి మెయిన్ గా 3 సమస్యలు రావచ్చు. ఒకటి మొల్లలు హెమరాయిడ్స్, అండ్ 2 ఫిషరీ నానో, అండ్ 3 ఫిస్టులా లూటీ. ఫస్ట్ వచ్చేసి హెమరాయిడ్స్ మొల్లలు. మొల్లలు అంటే రక్తనాళాలు, మనకి మోషన్ వచ్చే పరిసరాల్లో ఉండే రక్తనాళాల గెడ్డలు అంటాము. ఇవి ఏంటంటే బయట ఉంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు, లోపల ఉంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారు. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే మోషన్ కొద్దిగా గట్టిగా వచ్చినప్పుడు, మోషన్ పేగు అది కానీ స్ట్రెచ్ అయినప్పుడు అందులో ఆ రక్తనాళాలు పగిలి అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం, ఇది ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. దీనికి యూజువల్ గా చూసి వాటి సివియారిటీ బట్టి సర్జరీయా లేదా మెడిసినా అనేది డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే మోషన్ పేగు లోపల ఉండే రక్తనాళాలు ఉబ్బటం వల్ల వచ్చేది. ఇది ఎప్పుడైనా మోషన్ గట్టిగా అవటం వల్ల మనకి అవి పగిలి బ్లీడింగ్ అవటం జరుగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది రక్తం పలచబడే బిళ్ళల వాళ్ళలో ఇది తీవ్రంగా కూడా అయ్యి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇవి గ్రేడ్స్ ఉంటాయి. కొంతమందికి లోపల మాత్రమే ఉండి బ్లీడింగ్ కాజ్ చేస్తాయి, కొంతమందికి అవి ప్రొలాప్స్ అయ్యి బయటికి రావటం, కొంతమంది అది వేలుతో నొట్టుకోవటం గానీ, కొంతమందికి అలా బయట ఉండిపోవటం గానీ జరుగుతూ ఉంటాయి. మనకి లక్షణాలు ఏంటంటే బ్లీడింగ్ అవటం, మెయిన్ బ్లీడింగ్ అవటమే వీటి ప్రధాన సమస్య. నెక్స్ట్ వచ్చేసి వీటికి ట్రీట్మెంట్, వాటి గ్రేడ్స్ బట్టి లేజర్ ద్వారా హెమరాయిడ్ ట్రీట్మెంట్ చేయటం గానీ, లేదంటే ఇంకా బయటకు వచ్చేసి పెద్దగా ఉంటే క్లాట్ అయిపోయి ఉంటే గనక మాత్రం వాటికి ఓపెన్ సర్జరీ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.